ప్రైజ్ ది లార్డ్ అండి. మనము మన విశ్వాస జీవితంలో ఎంతో బలంగా మనము ముందుకు వెళ్ళాలని మనము కొనసాగుతూ ఉంటాము. అయితే సాతాను మనల్ని పడి లేవలేని దెబ్బ కొడుతూ ఉంటాడు. అయితే మనం పడిపోతామా, మరి నిలబడగలమా అన్న పరిస్థితిలో ఏంటి నాకు ఈ పరిస్థితి, ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఈ అవమానం ఎందుకు కలిగింది, తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చింది, ఇలాంటి దుస్థితి మాకు కలిగింది, నీ దేవుడు ఏం చేశాడు అని అన్యులు అనేటువంటి ప్రశ్నించేటువంటి పరిస్థితి మా జీవితంలో ఎదురైంది అని మనము కొన్నిసార్లు ఎంతగానో నలిగిపోతూ వేదన పడుతూ ఉంటాము. అయితే మన ప్రభువు ఏమని సెలవిస్తున్నారని అంటే అండి, విశ్వాసంలో మనము స్థిరులముగా ఉండాలి, కదలక నిలుచు సియోను కొండవలే మనం ఉండాలి విశ్వాసములో. అలాగునే ఎల్లప్పుడూ మనము ప్రభువునందు ఆనందించే వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రియబిడ్డలముగా మనం ఉన్నాము కనుక, ఆయన ప్రియబిడ్డలముగా మనం ఉన్నాము కనుక మన కంట వెంట కన్నీరు వస్తే ఆయన హృదయము తల్లడిల్లేదిగా ఉంటుంది. ఆయన హృదయము తల్లడిల్లేదిగా ఉండి మనము ఎవరి ద్వారా అయితే మనం బలపడతామో ఆ ప్రవక్తలనే కానీ ఎవరినైనా సరే ఆయన వాడుకొని మనకు ఒక వర్తమానాన్ని అందిస్తూ మన కోసము నిత్యము పరితపిస్తూ ఉండే ప్రాణప్రియుడు, ప్రాణనాథుడు మన ప్రియ యేసయ్య. మరి మనము అనవసరంగా చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న బాధలకి అదెట్లా, ఇదెట్లా, అలా ఇలా ఇలా ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా కష్టమైపోతుంది అని మనము ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాము. నిజమేనండి, మన బిడ్డలు మనల్ని ఏదన్నా ఒక చిన్న కోరిక అడిగినప్పుడు మనము ఆ చిన్న కోరికైనా సరే వారి కోరిక మనము తీర్చలేని పరిస్థితిలో ఉంటాము. ఎందుకంటే మనము కొద్దివారము, మనము కొద్ది పని వాళ్ళము. వారు అడిగిన పెద్ద కోరిక, బిడ్డలు అడిగిన పెద్ద కోరిక మనం తీర్చలేము. అయితే మన తండ్రి ఎవరు? నాకైతే నా తండ్రి నా చిన్ననాటి నుండి కూడా నాకున్న ఆధారము ఆయనే అండి. మరి మీ అందరికి కూడా నేను ఆయనే అని నేను భావించుచున్నాను. అయితే మన పరమ తండ్రి దగ్గర కొదువైనది లేనిది ఏదైనా దొరుకుతుందా? సమస్తము ఆయన దగ్గర మనకు దొరుకుతుంది. అయితే మీరు మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకునని ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రాజ్యాన్ని మనం వెతకగలిగితే మన ముందున్న చిన్న చిన్న కష్టాలను, చిన్న చిన్న సమస్యలను మనం పక్కకు పెట్టి ఆయన నిజమైన ప్రేమను మనం ఆనందించగలిగితే మనకు లేమి, కొదువ ఏది కూడా మన దరికి రాదు, మన దరికి చేరదండి. మనం విశ్వాసంలో ఎంత బలపడాలని ముందుకు వెళ్తామో మనం తిరిగి పైకి లెగవలేని దెబ్బ వాడు కొడుతూ ఉంటాడు సాతాను. అయితే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరుగు లేచును. 7 మార్లు అని అంటే 7 మార్లు కాదండి, 7 అని అంటే మన దేవుని బైబిల్లో విషయంలో సంపూర్ణము అని అంటే, సంపూర్ణము అని అంటే దానికి కొదువ లేదు అని అంటే ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తామన్నమాట. ఆ సంఖ్యకు ఎన్నిసార్లు పడినా మనం తిరిగి లేవగలుగుతాము. కనుక పడిపోయే వరుసలో ఉండకూడదు, కానీ వాడు దెబ్బ కొట్టినప్పటికీ మనము తిరిగి నిలబడే వరుసలో ఉండాలి. కనుక మన తండ్రి మనల్ని ఎప్పుడు సంతోషంగానే ఉండాలని భావించుచున్నారు. మరి మన కళ్ళ ముందు మనము తల్లిదండ్రులమే కానవసరం లేదండి, మన సహోదరులనైనా తోబుట్టులనైనా మనము నిజంగా యథార్థంగా ప్రేమించే వారమైతే మన కళ్ళ ముందు ఎవరైనా కంటతడి పెడుతుంటే మనము చూడలేము. మరి నిన్న కాక మొన్నటి దినాన మన సహోదరి నాకు దూరం అయిపోయింది. తనకు 30 years 30 సంవత్సరాలు.
30 సంవత్సరాల్లోనే తన నిండు ఆయుష్ నిండిపోయింది. మరి మా చిన్ననాటి నుండి కూడా మేము దేవుణ్ణి నమ్ముకున్నాము. మాకు ఇంకో ఇదనేది, ఇంకో డబ్బు, లోకము, ఇంకోటనేది మాకు పట్టేది కాదు. మన దేవుడు ఉన్నాడు అని మేము యథార్థంగానే బ్రతికే వాళ్ళము. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ ఎదుర్కొని నిలబడగలిగాము. తను ఎంతో పోరాటం చేసి ఒక 2 బిడ్డలకి జన్మనిచ్చింది. 2 చిన్న చిన్న పిల్లలు. ఒక బాబు 5th ఇయర్ అయితే పాప 6th ఇయర్. అంత చిన్న బిడ్డలు. తను కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు ఏది చుట్టుముట్టిందో తెలియదు కానీ తను నిలువున తన ప్రాణాన్ని తీసేసుకుంది. అది ఎప్పుడూ కూడా విశ్వాసి, ఎప్పుడూ కూడా దేవుడు ఉన్నాడక్క, ఓర్చుకుంటానక్క, నేను చిన్న కష్టమైన పెద్ద సమస్య అయినా నేను ఓర్చుకుంటానక్క అని చెప్పి మాట్లాడే అమ్మాయి సడన్గా అలా అయిపోతే జీర్ణించుకోవడము, నిలబడము, అది తట్టుకొని విని నిలబడము నా వల్ల కాలేదు. కానీ ఎలా నిలబడగలిగాను అని అంటే ఆ శక్తిని దేవుడే నాకు ఇచ్చాడు. నిన్న కాక మొన్నటి దినాన, ఒక రోజు కిందట నేను వాక్యం చెప్పాలని దేవుని ప్రేరేపణ కలిగి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నేను ఆయన సువార్త ప్రకటించాలని అనుకొని కూర్చున్నాను. కానీ ఆ కన్నీటి పర్యంతంలో నాకు ఏమని చెప్పాలో, ఏమని బోధించాలో, ఏడవలేక వెళ్ళి పడుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉండి ఆ 2 మాటలే మీతో నేను మాట్లాడున్నాను. అయితే మీరందరూ కూడా నేను పెట్టిన కన్నీటిని చూసి, ఎందుకు సహోదరి అంత బాధపడుతున్నావు అని మీరందరూ కూడా అన్నవారై ఉన్నారు. నిజమే కదా. మన ఎదుటివారు కనీసం కన్నీరు పెడితేనే మనం చూడలేని పరిస్థితిలో ఉంటాము. మరి పరమ తండ్రి ప్రాణమిచ్చి, ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నారు. మరి ఆయన మనం కన్నీరు పెట్టడం ఆయన చూడగలడా? ఖచ్చితంగా చూడలేడు. మనం ఏది అడిగితే అది ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కనుక మనము కన్నీరు పెట్టి ఆయన బాధ పెట్టద్దు, కానీ నాకు అవసరము, ఇది కావాలి నాయనా అనే ప్రార్థన మాత్రం చేద్దాము. మనకు ఎదురైన ఎటువంటి కష్టమైనా మనము ఒక వీరుని వల్లే మనము విశ్వాసంలో పోరాడదాము. కనుక అటువంటి ధన్యత, భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.